ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి మనకి తెలిసిందే. 21 ఏళ్ల అమ్మాయి హైదరాబాద్‌లో రాయదుర్గ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనని అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని పేర్కొంది. అలాగే ఇండస్ట్రీలోని అవకాశాల్ని అడ్డుకోవడంతో పాటు శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని వాపోయింది. దీంతో పాటే ఎఫ్ఐఆర్‌లో కీలక అంశాలను పొందుపరిచింది. మధ్యప్రదేశ్‌కి చెందినటువంటి బాధితురాలు 2015లో జానీ మాస్టర్‌కి పరిచయమయ్యారు. 2019లో అతని వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేసింది. ఒక ఢీ షో కోసం ముంబైకి వెళ్ళినటువంటి టైంలో తనని లైంగికంగా తీవ్రంగా వేధించాడని బాధితురాలు చెప్తోంది. ఆ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని తనను బెదిరించేవాడని, షూటింగ్‌కి సంబంధించినటువంటి వాహనంలో కూడా తనను వేధించేవాడని బాధితురాలు చెప్పుకొచ్చింది. అందరి ముందు అత్యంత అసభ్యంగా శరీర భాగాల్ని తాకేవాడని, పెళ్లి చేసుకోవాలని, మతం మార్చుకోవాలని, భార్యతో కలిసి జానీ మాస్టర్ తనను వేధించాడని, ఆయన భార్య గూడా ఆమెను వేధించిందని చెప్పుకొచ్చింది. గత నెల 28న అనుమానాస్పద పార్సిల్ ఒకటి తన ఇంటి ముందు ఉందని, ఇదే నీ చివరి షూటింగ్ అని రాసిపెట్టి ఉందని బాధితురాలు పేర్కొంది. తనకి అవకాశాలు లేకుండా చేయడంతో పాటు జానీ మాస్టర్ తనకి ప్రాణహాని కూడా చేసేలాగా ఉన్నాడని ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని బాధితురాలు పేర్కొంది. దీని మీద నార్సింగ్ పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. ఇదే కాకుండా గతంలో కూడా జానీ మాస్టర్ మీద సతీష్ అనేటువంటి కొరియోగ్రాఫర్ కేసు పెట్టాడు. అంతకుముందు కాలేజీకి వెళ్లి ఒక యువతిని కొట్టినట్టు 2019లో కోర్టు ఇతనికి 6 నెలల జైలు శిక్ష కూడా విధించింది. ఇప్పుడు లైంగిక వేధింపుల కేసు. ఇలా వరుస వివాదాలతో జానీ మాస్టర్ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అట్లాగే జానీ మాస్టర్‌కి సంబంధించినటువంటి కేసులో ఇండస్ట్రీకి మొత్తం వ్యతిరేకంగా వచ్చింది. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్ద హీరోలు 'అల్లు అర్జున్' లాంటి వారు ఇలాంటివి ఇంకొకసారి ఇండస్ట్రీలో జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే అంశం మీద విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్ యొక్క ప్యానెల్ కూడా వేధింపుల మీద కొన్ని ఆధారాలను తీసుకుంది. జానీ మాస్టర్ వ్యవహారంలో నివేదికను సిద్ధం చేస్తున్నామని ప్యానెల్ తెలిపింది. ఇదిలా ఉంటే బాధితురాలికి ఉన్నటువంటి వర్క్ టాలెంట్‌తో ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కూడా ఆమెకి ఒక మంచి అవకాశం ఇవ్వడానికి 'పుష్ప 2లో రానున్నటువంటి ఐటెమ్ సాంగ్‌కి ఆమె కంపోజ్ చేసేలాగా అవకాశం ఇస్తున్నారు. రానున్నటువంటి అల్లు అర్జున్ ప్రతి సినిమాలో కూడా ఆమెని ఖచ్చితంగా ఒక పాటకి కొరియోగ్రఫీకి ఒప్పిస్తున్నారని తెలుస్తోంది. జానీ మాస్టర్ అలియాస్ షేక్ బాషీ జానా మీద లైంగిక వేధింపులు పాల్పడ్డారని అతని సహాయకురాలు ఫిర్యాదు చేయడంతో నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ 376, 506, 323 సెక్షన్ల కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఎఫ్ఐఆర్‌లో వివరాల ప్రకారం బాధితురాలు 2015లోనే వీళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడింది. అల్లు అర్జున్ మాత్రం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఏ ఆడపిల్ల ఇబ్బంది పడకూడదని, కాస్టింగ్ కౌచ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఒక సంచలనాత్మక నిర్ణయానికి, ఒక భయంకరమైన నిర్ణయానికి ఆయన సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ గనుక ఈ నిర్ణయం తీసుకుంటే ఇండస్ట్రీలో ఎటువంటి కాస్టింగ్ కౌచ్‌లు ఇక మీదట జరగవని, ఆడపిల్లల్ని వేధించేటువంటి ముఠాలు ఇక మీదట మాఫియాలు చేయలేవని అంటున్నారు. ఒక పెద్ద కమిషన్‌ని తీసుకొచ్చి దానికి హెడ్‌గా ఝాన్సీని కూర్చోబెట్టి, ఏ చిన్న ఫలితం అయినా సరే, ఏ చిన్న ఫిర్యాదైనా సరే వెంటనే దగ్గరుండి ఇండస్ట్రీ పెద్దలందరూ గూడా కూర్చొని సాల్వ్ చేసే విధంగా అల్లు అర్జున్ ఒక ప్యానెల్ తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. అల్లు అర్జున్ తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదైతే గుడ్ డెసిషన్ అని సపోర్ట్ చేయండి.